ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ ట్యాజిల్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ ట్యాజిల్స్ని నార్మల్ నీడిల్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే క్రోషియా కుచ్చులుగా అయినా వేసుకోవచ్చు. రెండు విధాలుగా వేసుకోవచ్చు. అది ఎలానో నేను ఇప్పుడు నార్మల్ నీడిల్తో అయితే చూపిస్తాను. ఫస్ట్ నీడిల్కి 2 లైన్స్ కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని 0 సైజు ఒక పూస గోల్డ్ రౌండ్ పూస ఒకటి ఎక్కించుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ట్యాజిల్ను కూడా నీడిల్లోకి తీసుకొని ఇప్పుడు ఇంకొక గోల్డ్ రౌండ్ పూస ఎక్కించుకున్న తర్వాత నీడిలు క్లాత్కు గుచ్చుకొని, అంటే ఈ నీడిల్కు ఈ ట్యాజిల్కు పూసలకు సరిపోయమైన ప్లేస్ పెట్టుకొని నీడిలు థ్రెడ్కి అయితే గుచ్చుకొని ఇక్కడ ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్నాక ఇప్పుడు ఫ్లవర్ షేపు బీడ్ అయితే ఒకటి తీసుకోవాలి. ఇలా లీఫ్ షేప్ అన్నమాట. ఇది లీఫ్ అండ్ ఫ్లవర్ షేప్ టైపు బీడ్ ఒకటి తీసుకొని ఇప్పుడు చివరి వరకు థ్రెడ్కు చివరి వరకు బీడ్ అనుకున్న తర్వాత నీడిల్ క్లాత్కు గుచ్చుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా నాటు వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ 0 సైజు గోల్డ్ రౌండ్ పూసలు నీడిల్కు ఫస్ట్ 3 అయితే ఎక్కించుకోవాలి. ఇలా 3 అయితే తీసుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్లో చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేయండి. ఇప్పుడు లీఫ్ షేప్ ఒకటి బీడ్ తీసుకొని మళ్ళీ ఇంకా 3 గోల్డ్ రౌండ్ పూసలు అయితే నీడిల్కు ఎక్కించుకోవాలి. ఒకవేళ మన వీడియోస్ మీరు మిస్ అవుతారనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ రూపంలో మీ దాకా అయితే చేరుతుంది. మీరు మిస్ కాకుండా నేను పెట్టిన ప్రతి వీడియో అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇలా పూసలన్నీ ఎక్కించుకున్న తర్వాత లెఫ్ట్ సైడున ఫ్లవర్ బీడ్కి ఆనుకొని నీడిల్ క్లాత్కు గుచ్చుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా థ్రెడ్ను లూజ్ లేకోకుండా టైట్గా లాక్కున్న తర్వాత నాట్ అయితే వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఫ్లవర్ బీడ్లో నుంచి నీడిల్ రివర్స్ అయితే ఇటు సైడ్కి లెఫ్ట్ సైడ్కి తీసుకొని అక్కడ మళ్ళీ సేమ్ టైం నాట్ అయితే వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ 0 సైజు గోల్డ్ రౌండ్ పూస నీడిల్కి అయితే ఎక్కించుకోవాలి. మీరు మన వీడియోస్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా 10 మందికి అయితే ఈ వీడియోస్ చేరుతాయి. ఇలా ట్యాజీలు గోల్డ్ రౌండ్ పూసలు అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి ఎక్కించుకున్న తర్వాత నీడిలు క్లాత్కు గుచ్చుకొని ఇక్కడ మళ్ళీ ఒక నాట్ అయితే వేసుకోవాలి. ఇలా థ్రెడ్ లూజ్ లేకోకుండా ఫస్ట్ టైట్గా అయితే లాక్కోవాలి. లాక్కున్న తర్వాతనే నీడిలు క్లాత్కు గుచ్చుకొని నాట్ అయితే వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ ముందులాగానే కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఇలానే శారీ అంతా మొత్తం కొంగుకు ట్యాజిల్స్ అయితే వేసుకోవచ్చు. వీటిని క్రోషియా కుచ్చులుగాను అలాగే నార్మల్ నీడిల్తో వేసుకోవచ్చు. నేను నార్మల్ నీడిల్తో అయితే ఈరోజు చూపించాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో సేమ్ ట్యాజిల్స్ సేమ్ మోడలు క్రోషియా కుచ్చులుగా ఎలా వేయాలో కూడా చూపిస్తాను. ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. చూడండి, మనము క్రోషియా కుచ్చులు రాకపోయినా సేమ్ క్రోషియా కుచ్చుల మోడలు నార్మల్ నీడిల్తో అయితే వేసుకొని మనము చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా శారీని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.